హాయ్ అండి. ఈరోజు వచ్చేసి మునగాకు పప్పు. ముందుగా పప్పు ఒక గ్లాస్ తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని కొద్దిగా వాటర్ వేసేసుకుని ఆయిల్ వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది. ఇలా ఫ్రెష్ మునగాకుని ఆకులు తీసుకుని పక్కన ఉంచుకోవాలి. పప్పు ఇలా తొందరగా ఉడికిపోతుంది. ఆయిల్ వేసుకుంటే అందులో పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకుని ఉడికిన తర్వాత ఒకసారి కలిపేసుకుని ఇందులో చిన్న చిన్నగా కట్ చేసుకుని 2 టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇలా వేసుకుని ఇవి ఉడకనిచ్చాక ఇందులోనే కారం వేసుకొని ఒకసారి కలిపేసుకుని ఈ ఆనియన్స్ టమాటా పూర్తిగా ఉడికిన తర్వాత ఇందులోనే మనం ఆకులు తీసుకున్నాం కదా, శుభ్రంగా కడుక్కున్నాం మునగాకుని ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని 5 మినిట్స్ ఉంచుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత దీంట్లోనే సరిపడిన సాల్ట్ వేసుకుని కలిపేసుకుని ఇందులో పోపు వేసుకుందాం. ఆయిల్ వేసుకొని వెల్లుల్లి, అల్లం, దంచిన అల్లం, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. ఇవి వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పప్పులో ఈ తాలింపు అయితే వేసేసుకుంటే మునగాకు పప్పు అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.